చూడమరా మన సంతకాలు తీసేసుకోండి. ఇంకో డౌట్ రావచ్చు. ఆల్రెడీ పెద్ద హాస్పిటల్ ఉంది కానీ రావచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ వేరు, బోధన గవర్నమెంట్ హాస్పిటల్ వేరు. అప్పుడు సూపర్ స్పెషాలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. ఏది ప్రభుత్వం మెడికల్ ప్రైవేట్గా 17 మంది కాదు. అదే వాయిస్ ఓవర్ చెప్తాను కదా. అన్న చూడు చూడు అన్న కంగారు పడ బస్సు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేసేయాలని చూస్తూ ఉన్నారు. డూ యూ సపోర్ట్ ప్రైవేటైజేషన్ ఆర్ బీయింగ్ ఇట్ గవర్నమెంట్ ఇస్ బెటర్ మా? ఎక్కడి నుంచి అందరూ గుండుకోవాలి అందరూ. వెరీ గుడ్. గవర్నమెంట్ కాలేజ్ కావాలి. ఫీజుల కోసం మీరు పడుతున్న ఇబ్బంది మీ తర్వాత వ్యతిరేకిద్దాం ప్రభుత్వ పాఠశాలలు గవర్నమెంట్. సందర్భంలో లేదు పెన్నే ఉండి పెన్ అలా ఉంది. నాయకత్వం జయప్రకాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జై జగన్, జై జగన్, జై జగన్. BSc నర్సింగ్
మేజర్గా ఈరోజు ప్రైవేటైజ్ చేస్తే పేరు మోర్ ఫీజు గవర్నమెంట్ ఉంటే కనుక గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే నర్సింగ్ నాగుదాం చెప్తాను. నా ఈ గురించే మేడం చదువుకున్న వాళ్ళకి ప్రైవేట్ గా అయిపోతే మన జాబ్లో కొనుక్కోవాలి. నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి ముఖ్యంగా ప్రైవేటైజేషన్ చేద్దామనేటువంటి నిర్ణయం, ఒక మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేస్తారనే నిర్ణయాన్ని నిరసిస్తూ ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లో ఒక ఆశ్రమ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ బయటే ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకు ఇది చాలా ముఖ్యమంటే ఈరోజు ఒక గొప్ప ఆశయంతో, ఒక గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి ఆ 17 మెడికల్ కాలేజీల వల్ల అనేక మంది డాక్టర్లు అవుతారు, అనేక మంది అదేవిధంగా ఆ హాస్పిటల్, అదేవిధంగా ఆ మెడికల్ కాలేజ్లో కూడా వైద్య సదుపాయాలు కూడా అందుతాయని ఒక గొప్ప సంకల్పంతో, పేదవారికి వైద్యం అందుతాయని ఒక గొప్ప సంకల్పంతో మెడికల్ కాలేజీని తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా అయితే ఈరోజు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, మరి మీరు సూపర్ 6 ఇచ్చేటప్పుడే ఎందుకు ఇది కూడా మీరు చెప్పలేకపోయారని అడుగుతూ ఉన్నాం. మీరు ఒక ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తూ ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ చేద్దామనేటువంటి ఉద్దేశం మీకు ఉన్నప్పుడు మీరు ఎందుకు అదే మీరు ఎన్నికల సభల్లోనే చెప్పొచ్చు కదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజ్ మీరు తీసుకొస్తున్నారో అవన్నీ మేము ప్రైవేటైజేషన్ చేస్తామని దమ్ముగా చెప్పి మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు చేయలేదని అడుగుతూ ఉన్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు ఏలూరులో కానీ ఎప్పటికో కలగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు మేము ఏలూరులో తీసుకురావడం జరిగింది. ఈరోజు మొన్న కూడా చూస్తూ ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, చిత్తశుద్ధితో, నిబద్ధతతో ఏలూరులో మెడికల్ కాలేజ్ రావాలని మా వంతు కృషి మేము చేసి మెడికల్ కాలేజీని ఏలూరుకి తీసుకురావడం జరిగింది. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మా చిత్తశుద్ధిని. ఎందుకని అంటున్నానంటే ఈరోజు మన పాత బస్ స్టాండ్ దగ్గర మెడికల్ కాలేజ్ బిల్డింగ్, టెంపరీ బిల్డింగ్ కట్టి మెడికల్ కాలేజ్ని అక్కడ ప్రారంభించి అదేవిధంగా ఇప్పటికే 2 టర్మ్స్ అందరూ కూడా అక్కడ జాయిన్ అయ్యి 3వ సారి ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే చిత్తశుద్ధితో మేము చేశాం కదా, మీరు చిత్తశుద్ధితో ఈరోజు ఎక్కడైతే ఈరోజు మన